హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఉద్యోగులకు పెన్షనర్లకు శుభవార్త చెప్పనున్న కేంద్ర ప్రభుత్వం అటు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 8వ వేతన సంఘం ఏర్పాటు అమలుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతన సవరణలు అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉన్న నేపథ్యంలో వివిధ స్థాయిల అధికారుల జీతాలు ఎంత పెరగొచ్చో అని లెక్కలు వేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి తన ఉద్యోగుల వేతన నిర్మాణాన్ని సమీక్షించడానికి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇక 7వ వేతన సంఘం గడువు 2025 డిసెంబర్ 31తో ముగిసింది. ఈ క్రమంలో కొత్తగా అమలు కాబోతున్న 8వ వేతన సంఘం ద్వారా ఏ స్థాయి ఉద్యోగులకు ఎంతెంత జీతం పెరుగుతోందనే అంచనాలను తెలుసుకుందాము. ఇక సుమారు 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు 8వ వేతన సంఘం సిఫార్సులపై లబ్ధి పొందుతారు. ఇది అమలు తర్వాత మూల వేతనం, భత్యాలు, పెన్షన్లలో పెరుగుదల ఉంటుందని ఉద్యోగులు భావిస్తున్నారు. ఇక కొత్త వేతన సంఘం సిఫార్సులతో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకమైనది. పాత మూల వేతనాన్ని కొత్త మూల వేతనంగా మార్చడానికి ఉపయోగించే గుణాంకాన్ని ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంటారు. ప్రస్తుతం చర్చల్లో ఉన్న 3 రకాల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంచనాలు ఇలా ఉన్నాయి. కనీసం 1.92 నుంచి 2.15 లేదా అంతకంటే ఎక్కువ అంటే 2.57 వరకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరిగే అవకాశం అయితే ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.